హలో అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా అంటే చాలా బాగున్నాము. పచ్చి రొయ్యలు కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పచ్చి రొయ్యల్ని ఉప్పు పసుపేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రొయ్యలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కోడిగుడ్లను కూడా ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ముందుగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్లో అయితే ముందు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కోడిగుడ్లు అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ కర్రీ అయితే మా మదర్ ప్రిపేర్ చేశారండి. తనైతే నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్ బాగా టేస్టీగా, హెల్తీగా ప్రిపేర్ చేస్తారనమాట. సో నేనైతే ఈరోజు వీడియో తీసేసాను మీ అందరికి చూపించాలి అని. అలాగే ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. అలాగే ఈ పచ్చి రొయ్యలను కూడా మనం ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకుందాం. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో? చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ అయితే. మీరు కూడా టేస్ట్ చేయండి, అలాగే ట్రై చేయండి కూడా. చాలా బాగుంటుంది. అలాగే ఫ్రై అయిన ఆ రొయ్యల్లో కూడా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి నేనైతే ఈ కర్రీలోకి. అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుతున్నాం అన్నమాట. అమ్మ అయితే ఎక్కడ అడిగండిపోతుందనని బాగా కలిపి మరి దగ్గరుండి బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం అన్నమాట. కారం కూడా ఈ విధంగా వేసేసుకుని బాగా కలపాలి. ఈ విధంగా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కలపాలి. తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇలా వేసేసుకుని 2 గ్లాసులు వాటర్ అనమాట. అది మనం కొంచెం వాటర్ తీసుకుంటాం కదండి, ఆ వాటర్ గ్లాసెస్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ విధంగా తీసుకుని ఇలా వాటర్ పోసేసుకుని ఇలా మూత పెట్టేశారనమాట. అదైతే బాయిల్ అయిపోతుంది. చూసారా బబుల్స్ కింద ఎలా ఏ విధంగా వస్తుందో. సో ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. గరం మసాలా పౌడర్ అనమాట, అలాగే కొత్తిమీర ఈ విధంగా అయితే వేసేసుకున్నాము. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకి, రైస్లోకి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అమ్మ అయితే చాలా బాగా చేస్తారు. సో ఈ విధంగా ట్రై చేయండి.